ఆరాధించటము, ఈ ప్రయత్నములు జరిగించటము చాలా శ్రేష్టమైనవి. ఎందుకంటే దేవుడు విశ్రాంతి దినమును ఏర్పరచుకున్నారు. మనకిష్టమున్నా లేకపోయినా ఖచ్చితంగా విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలి. అందులో ఏ బరువులు మోయకూడదు. అటువంటి బరువులు మోసేవారిని దేవుడిని యెహోవా హేయులని రాయబడి మనకు అనుగ్రహించినటువంటి మాటను బట్టి మనం ఆ దినము దేవుని మాత్రం స్తుతిస్తాం. మరలా ప్రత్యేకముగా ఇలా కూడుకోవటము, మనకున్నటువంటి ఎన్నో సమస్యలు దేవుని ముందు పెట్టటంలో ఉన్నటువంటి లోతైనటువంటి అవగాహన, మర్మము మనం ఎరిగిన వారమై ఉన్నాం. ఏమిటంటే అది దేవునితో సహవాసం. ఉపవాసం అనగా మరేమీ లేదు, కానీ దేవునితో లోక సంబంధమైనటువంటి ఉపవాసాలు ఉంటాయి, డైటింగ్ అంటారు. అవి దేని కొరకు అంటే కొంచెము తేలికగా ఉండడానికి, కొంచెము సన్నబడటానికి, లేకపోతే ఆరోగ్యంగా డాక్టర్స్ చెప్పేటువంటి ఆరోగ్యాన్ని బట్టి కొంత డైటింగ్ అనే మాట, ఉపవాసము అనే మాట లోకంలో కూడా మనం వింటూ ఉంటాం. కానీ దైవికమైనటువంటి ఉపవాసం అటువంటిది కాదు. దైవికమైనటువంటి ఉపవాసం అన్నము మానివేయటం మాత్రమే కాదు, అన్నపానములు పుచ్చుకోక ఉండటము ఒక ఎత్తు, తదుపరి దేవుని పాదాల దగ్గరే ఉండటము మరొక వంతు. మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న ఇస్తాను ప్రారంభంలోకి వెళ్ళటానికంటే ముందు. ప్రత్యేకించి నాకున్నటువంటి ఒక అలవాటు ఏంటంటే, మీ మధ్యలోకి వచ్చేస్తాను నేను. కాకపోతే రాబాకండి అని చెప్పి ఇక్కడ జైలు మాదిరి కట్టేశారు, నా చుట్టూ కదలకుండా లైవ్ పెట్టేశారు. కాబట్టి మీరు బతికిపోయారు, అర్థమైందా? లేకపోతే మీ పక్కన వచ్చేద్దును, మీ పక్కన వచ్చేసి అడిగేద్దును. కాబట్టి నాకు అది రోగం ఉంది. కాబట్టి నా రోగానికి వైస్ ప్రెసిడెంట్ గారు మంచి మందు వేశారు మరి ఇక్కడ. కాబట్టి అది మరి మీకు మేలో నాకు మేలో తెలియదు. అంటే అయినప్పటికీ ఇక్కడే ఉండి చెప్తాను, మీరు అక్కడే ఉండి సమాధానం చెప్పండి. సమాధానం లేకపోతే లైవ్ కూడా ఆగిపోతారు అన్నమాట, దూకొచ్చేస్తాను మీ దగ్గరికి నేను. కాబట్టి మీరు సమాధానాలు బలంగా చెప్పాలి. మీదో ప్రశ్న, దేవుని యొక్క తలంపును దేవుడు మార్చుకుంటారా మార్చుకోరా? జాగ్రత్తగా చెప్పండి, ఆలోచించి. దేవుడు ఒక ఉద్దేశము కలిగి ఉన్నప్పుడు ఆ ఉద్దేశాన్ని ఆయన మార్చుకుంటారా మార్చుకోరా? మార్చుకుంటారా మార్చుకోరా? చేతులు ఎత్తండి అంటే చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారు. గోదావరి ఎక్కువ శాతం దేనికి ఓటేస్తే దాన్ని బట్టి మాట్లాడేసుకుందాం మనం. ఇప్పుడు అంతేనా? కాదు కదా, ఒక వాస్తవం ఉంటుంది. ఆ వాస్తవాన్ని నేను మీకు తెలియజేస్తాను. అయితే మీ ఉద్దేశం చెప్పండి. దేవుడు మన పట్ల ఒక తలంపు కలిగి ఉన్నప్పుడు అది దేవుడు మార్చుకుంటారా మార్చుకోరా? మార్చుకోరు, మార్చుకుంటారు. ఆ మొదటి రెండు మాటలు బాగా బలుగుతున్నారు, చివరి మాట మింగేస్తున్నారు. వినపట్టలేదు అది నాకు. నేను చెప్పే కదా మీరు చాలా తెలివైనట్టు. మార్చుకుంటారా మార్చుకోరా అనే దానికంటే ముందు నేను రెండు మాటలు చెప్తా బైబిల్లో నుంచి. తీయటానికి సమయం కాదు, కానీ ఒక మంచి మాట రాయబడింది బైబిల్. ఏమనంటే, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండటానికి ఆయన మానవుడు కాదు. అది మనం బైబిల్లోనే చూస్తాం. మరొక చోట నినివే ప్రజల పక్షమున వారు తమ చెడునడతలను బట్టి దేవుడు వారిని శపించే ఉద్దేశములు కలిగి ఉన్నప్పుడు వారు గొనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని కనీసం గొడ్లకైనాను నీరు పెట్టకుండా ఉపవాసం చేసినప్పుడు ఆయనకు రాయబడినటువంటి మాట ఏమిటంటే, ఆయన చేయను ఉద్దేశించిన కీడును చేయక మానును, పశ్చాత్తాపడును. రెండు మాటలు బైబిల్లోనే కనపడుతున్నాయి మనకి. ఇప్పుడు మనం ఏ మాటను అనుసరించాలి? దేవుడు మన పట్ల మన ఉద్దేశములను మార్చుకోరు అనే మాట మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం దేవుడు మన తలంపులను, ఆయన తలంపులను మన పట్ల మార్చుకుంటారు అనే మాట కూడా చూస్తున్నాం. మరి అదేంటండి ఇదేంటండి అనే ప్రశ్న మనం వేసుకుంటే దాని రెండింటికి మధ్యలో ఒక చిన్న పరమార్థం ఉంది. ఆ పరమార్థం యొక్క పేరే ఉపవాస ప్రార్థన. అందరూ చప్పట్లు కూడా దేవుని అమ్మాయిపోరు. దేవుని ఉద్దేశములను కూడా మార్చగలిగిన శక్తి దేనికి ఉందంటే, చెప్పాలి, అందరూ బలంగా చెప్పాలి. ఏమని దేనికి ఉంది చెప్పండి? ఉపవాస ప్రార్థన. ఉపవాస ప్రార్థన. దైవజనులు నాకు ఈ మాట చెప్పినప్పుడు, వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను ఉపవాసమే ఉంటానని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? నినివే వారి ఇంట్లో గొడ్లకు కూడా ఏం పెట్టలేదని ఉందంటే బైబిల్లో. అంటే పశువులకు కూడా ఏం పెట్టలేదని ఉందంటే నీరు పెట్టలేదు. చిన్నపిల్లలకు ఆహారం ఇవ్వకుండా వదిలేయండి, ఎలాగ ఏడుస్తారు వాళ్ళు? వాళ్ళే ఎలాగ ఏడుస్తారంటే, ఇంట్లో పశువులు ఎవరైతే ఈ పెంచుకునే వాళ్ళు తెలుస్తుంది ఆ బాధ. వాళ్ళకి వాటికి ఆహారం పెట్టకపోతే అవి చేసే ఆర్తనాదం చాలా ఘోరంగా ఉంటుంది. ఈ ఘోరమైనటువంటి ఈ కేకలు, ఘోరమైనటువంటి ఈ ప్రార్థనలు ఎవరు వినాలని? దేవుడు వినాలని, దేవుడు ఉద్దేశించిన కీడును చేయక మానాలని యోవేలు గారు రాస్తారన్నమాట. వ్రత దినమును ప్రతిష్ఠించండి. ఈ ఉపవాస ప్రార్థన దేనికి? ఈ ఉపవాస ప్రార్థనలు యూజువల్గా ఎందుకు మనము చేసుకోవాలి? ఎందుకు మన యొక్క ప్రయత్నములు దేవుని ముందుట చూపించడానికి ఉపవాసం ఉండాలి అంటే, దేవుడు మన పట్ల ఏ విషయంలోనైనా ఆయన న్యాయ తీర్పరి, ఆయన న్యాయమై ఉన్నారు. ఆయనకున్న లక్షణములు, దానిలో ఒక లక్షణం ఆయన న్యాయమై ఉన్నారు. ఆ న్యాయమును బట్టి మనకేమైనా చేదైనటువంటి ఒక తీర్పు రాబోతుందేమో, వచ్చిందేమో, పితృపారపర్యంగా వస్తున్న శాపం ఉందేమో, లేకపోతే స్వయంకృత అపరాధం ఉందేమో, లేకపోతే నేను తప్పు చేశానేమో. సొలొమోను గారు రాస్తారు సామెతలు చాలా స్పష్టంగా, హృదయాలోచనలు కేవలము మనుషుల వశం. నా హృదయాలోచన బట్టి నేనేమన్నా తప్పుట అడుగు వేశానేమో, ఇవి నేను సరి చేసుకోవాలంటే నేను ఎక్కడ కూర్చోవాలంటే
దేవుని యొక్క సహవాసములో కూర్చో. నేను దేవుని సహవాసములో కూర్చోకుండా దేవుని యొక్క మార్పును, అంటే మారు ప్రభువా, నా ఎట్లా నువ్వు ఒక మంచి తలంపును కలిగి ఉండు ప్రభువా, నువ్వు ఇప్పుడు దాకా నన్ను దీవించలేదు, నేను దీవించబడినట్లు నన్ను దీవించయ్యా అని మనం అడుగుట వలన దీవించబడము. కానీ మనం ఉపవాసము చేయటం వలన ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశమును మార్చగలుగుతాం. మనం చేసుకున్న తప్పైనప్పటికీ మనం మార్చుకోగలిగిన శక్తిని దేవుడు మనకు ఒక ఉపవాస ప్రార్థనలోనే ఇచ్చారు. పాత నిబంధనలు అనేకమైనటువంటి ఉపవాస ప్రార్థనలు ఉన్నాయి. అయితే క్రొత్త నిబంధనలో ఉపవాస ప్రార్థనలు కనపడవు మనకి. అయితే చాలామంది దాన్ని వ్యతిరేకిస్తారు. మీకు సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఆ సందేహం ఉంటే చెప్పదలుచుకున్నాను. కొత్త నిబంధనలు ఎక్కువ మంది ఉపవాస ప్రార్థనలకి అపోస్తుల బోధలో ఎక్కడుందండి అని చాలా ప్రశ్నలు అడుగుతారు. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్పారు, మీరు ఉపవాసం ఉన్నప్పుడు జనులకు కనబడవలనని కాక, వీధి మూలల్లోకి వెళ్ళి వారికి కనబడవలనని కాక, రహస్యమందు దేవునికి మాత్రమే మిమ్మల్ని మీరు అగపరచుకోండి. మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయవాలని మత్తయి 6:6 చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అంటే నీ ప్రార్థన కానీ నీ ఉపవాసము కానీ అది బహిరంగమా అంతరంగమా? చెప్పట్లేదు, మీరు మౌనంగా ఉన్నారు. అది బహిరంగమా అంతరంగమా? ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించి మనం అంతరంగముగా, ఎస్తేరు రాణి రాజు కొరకు ఎన్ని దినాలు ఉపవాసం ఉంది, రాజుతో మాట్లాడు కొరకు ఎన్ని దినాలు ఉపవాసం ఉంది, 3 దినములు ఉపవాసం ఉంది. ఏమనంటే నా అంతరంగము దేవుడు చూడాలి. సమూయేలు గారితో మాట్లాడుతున్నారు, ఏమనంటే నేను చూస్తున్నాను, నేను అంతరంగమునే పరిశీలిస్తాను, నేను బాహ్య రూపాన్ని పరిశీలించేవాడను కాను. ప్రత్యేకించి దినము దాని గురించి కొన్ని మాటలు స్వల్పంగా, మరి లోతుగా మనం తెలియజేసడానికి సమయం లేదు, కానీ మనకున్నటువంటి సమయంలో ఒక లోతైనటువంటి సందర్భాన్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి చూడండి, ప్రకటన గ్రంథము, జ్ఞాని అయినటువంటి యోహాను గారు రాస్తున్నటువంటి ప్రత్యక్షత ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచన భాగాన్ని చదువుదాం. ఎవరన్నా బిగ్గరగా చదవండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట, జయించువానికి దేవుని పరదేశిలో నున్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తురు. నన్ను చూడండి అందరూ జాగ్రత్తగా. అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటి మనం కంఠోపాతంగా చెప్పవచ్చు. జయించువానికి ఏముంది అక్కడ? జయించువానికి దేవుని పరదేశులోనున్న జీవవృక్ష ఫలములను. అధ్యాయంలో మనం చూడవచ్చు ప్రకటన గ్రంథంలో, నువ్వు ఒక కొలకర్ర వంటి కొలతకర్రను తీసుకొని మందిరమును దాని యొక్క వెడల్పును, అంటే దాని యొక్క కొలతలను కొలతవై, మందిరము లోపల కొలతవై, అందును పూజించు వారిని కొలతవై, పరిశుద్ధ స్థలమును కొలతవై, మందిరపు వెలుపల భాగమును కొలతవేయక వదిలివై. అది అన్యులకు ఇవ్వబడింది. మీరు అధ్యాయంలో చూడవచ్చు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పరిశీలించండి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని పరిశీలించండి. అంటే ఎవరు జయించువారు? ఏమి జయించాలి? క్రీస్తు ఈ లోకమునకు రావటానికి ఒక మంచి ఉద్దేశం ఉంది. మనందరూ తెలిసిన వాక్యమే కదా. 3:16 యోహాను ఏం చెప్తుంది? దేవుడు లోకమును ఎంతో తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక, మగవాళ్ళు చెప్పట్లేదు, మౌనంగా ఉన్నారు, మీరు చెప్పాలి గట్టిగా, కంఠత వాక్యమే కదా. నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన తన జనతైక కుమారుణ్ణి మనకు అనుగ్రహించాను. ఆయన్ని మనకు అనుగ్రహించింది దేని కొరకంటే మనము నశించిపోకూడదని. ఏ ఆత్మ నశించిపోవడం దేవుని చిత్తము కాదు. ఆయన చెప్పుల వారిని విప్పుటకైనా నేను యోగ్యుని కాదన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను. ఏమంటాడు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపములన్నిటినీ దూత వచ్చి చెప్తుంది ఏమని? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకుంటాడు. యెషయా ప్రవచిస్తాడు ఒక మాట ఏమంటే, అతను పొందిన దెబ్బల చేత మనకు. ఇప్పుడు నేను ఒక 4 వాక్యాలు చెప్పాను. ఈ 4 వాక్యాల్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనము సరిచేయబడుటకు దేవుడు ఏం చేయబడ్డారంటే నలగొట్టబడ్డారు. ఈ రోజున మనము సరి చేయబడాలి. ఉపవాసములో మనము కోల్పోయింది మరలా పోగు చేసుకోవాలి. ఎక్కడ తప్పిపోయామో మరలా మనం దాన్ని సమకూర్చుకోవాలి. అందుకొరకే క్రీస్తు చనిపోయారు. ఎందుకంటే వారికి వారుగా ఎవరిని కూడా తండ్రిని చూడలేరు కదా. మనకి దైవజనులు దేవదాసయ్య గారు రాసినటువంటి పాటలో, సొంత బుద్ధితోను నేను ప్రభువుని ఎరుగలేను కదా, నాకున్నటువంటి శక్తితో, నాకున్న బుద్ధితో నేను దేవుని చూడలేను కదా. అందుకని దేవునికి మనుషునికి మధ్యవర్తి ఒకడున్నారు. ఆయన క్రీస్తు యేసు నరుడు. ఆయన వచ్చి తన రక్తమును చిందించి చనిపోయారు గనుక మనం ఎవరిని చూడగలుగుతున్నామంటే దేవుని చూడగలుగుతున్నాం. తనలో పవిత్ర ఉంది దేవుడు అంటారు కదా, నాలో పాపం ఉన్నదని ఎవడు చెప్పగలడు? ఈరోజు లోకంలో మనకు అర్థం కాని విషయం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చి మనల్ని బాగు చేసుకోవటం. రక్షణ వార్త గురించి నేను చెప్పట్లేదండి, రాకడ వార్త కాసేపట్లో మరలా నేను జోడిస్తాను. అయితే ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే, రక్షించబడిన వారు ఎక్కడైనా కోల్పోయామా? మనల్ని మనము కోల్పోయామా? సంగమునకు రావటంలో కోల్పోయామా? దేవుని ఆరాధించడంలో కోల్పోయామా? ఈరోజు లోకంలో చాలా మందికి అది చాలా స్వల్పంగా అర్థమవుతుంది. ఉపవాస ప్రార్థన అంటే భోజనాలు చేసుకునే ప్రార్థన.
ఎరువేసే ప్రార్థన, గోతులు తీసే ప్రార్థన, దానిలో నీళ్లు పోసే ప్రార్థన, పటమాలి ఒక వైద్యుడిని తీసుకొచ్చే ప్రార్థన, మంచిగా దానికి ఏదైనా లోపం ఉంటే సరి చేసే ప్రార్థన, అది మంచిగా ఫలిస్తే ఏదో పండుగ చేస్తారు, అది పండుగ ప్రార్థన. ఈరోజు నీ దైవజనుడు ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టారంటే అర్థం ఏంటి? ఎక్కడ ఎవరు లోపముగా ఉన్నారో, ఎవరి దగ్గర ఏ కొరత ఉందో, ఎవరు దేనిలో అసహ్యంగా ఉన్నారో, ఎవరు దేనిలో అభాగ్యులై ఉన్నారో భాగ్యము సంపాదించుకోవాలని కదా. క్రీస్తు మన కొరకు ఆయన రక్తము కార్చింది మనకు భాగ్యము సంపాదించి పెట్టాలని.